రాజు, ఆయన రాజు, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి, అధికారం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప యుద్ధములు చేసినటువంటి వ్యక్తి, గొప్ప బలాఢ్యుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయనను సేవించడములో తిరుగులేనటువంటి వ్యక్తిగా, పరమతండ్రిని వెంబడించడములో ఒక సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఉన్నటువంటి దీనస్థితిని బట్టి పక్కన ఉన్నటువంటి వాడు అంటున్నాడు, ఛీ నీదో బతికేనా, పక్కన వాడు అంటూ ఉన్నాడు, ఛీ నీదో బతికేనా, పోరా దుర్మార్గుడా, పోరా నరంతకుడా, నీదొక బ్రతికేనా, చీ అని కుక్కను పశువును చీదరించుకుంటూ ఉన్నాడు. ఎవరు గుర్తు అంటే ఒక లెక్క లేనటువంటి వ్యక్తి, ఎన్నిక లేనటువంటి వ్యక్తి. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్పాలని అంటే, ఇప్పుడు ఈ రాజు అధికారి ఉన్నాడు, ఇప్పుడు అనుకోండి, ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, అలాంటి అంటే అతన్ని తిట్టడానికి ఊహించుకోండి. అలాంటి వ్యక్తిని నాలాంటి వ్యక్తి తిడుతూ ఉన్నాడు, నీలాంటి వ్యక్తి తిడుతూ ఉన్నాడు. ఏమని, ఛీ నీదొక బ్రతికేనా, కుక్క బ్రతుకురా నీది. అసలు ఎంతమందిని మోసం చేశావు, అసలు మా కుటుంబాన్ని నాశనం చేసిందే నీవు, మా నాన్నను చంపించిందే నీవు, మా యొక్క కుటుంబంలో అందరిని చంపించింది నీకు రాజ్యాధికారం అంటే అంత ఆశ ఎందుకు, సింహాసనం అంటే అంత ఆశ ఎందుకు, నువ్వు పరిపాలన చేయాలని అంటే అంత ఆశ ఎందుకు, చంపేంత ఆశరా, చంపేంత పగన, అంత దిగజారి బ్రతకడం ఎందుకురా, చీపో అని దూషిస్తూ ఉన్నాడు. ఒక కుక్కను, ఒక జంతువును దూషించినట్టుగా దూషిస్తూ ఉన్నాడు. పక్కలో ఉన్నటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, అన్నా రాజా ఒక్క మాట చెప్పు, వాణ్ణి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను, ఒక్క దెబ్బతో వాణ్ణి తలకాయ తీసేస్తాను, ఒక్క మాట చెప్పు. నిన్నంటాడా వాడు, వాడెంత, వాడు బ్రతికెంత, నీ బ్రతికేంటి, నీ సాక్ష్యం ఏమిటి, నీ జీవితం ఏమిటి, నీ యొక్క ప్రయాణం ఏమిటి, ఎంతమందికి నీవు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నావన్నా, వాడు ఎక్కడి వాడన్నా, అడ్రస్ లేని వాడన్నా, వాడు నిన్ననడం ఏంటన్నా, ఒక్క మాట చెప్పన్నా, చంపేస్తాను వాడిని, చంపేస్తాను. ఆ పక్కన అంటున్నాడు, అయ్యా నువ్వు నా మీద ప్రేమ కలిగి ఉండడం మంచిదే. వాడు అంటున్నాడా, అననివ్వండి. దానికి నన్ను కదా అంటుంది, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు, అది కాదన్నా, నిన్ను అంటుంటే మేమెలా ఉండాలి చూస్తూ ఊరుకుండాలన్నా. కొందరికి ఉంటుంది చూసారు ఆ ప్రేమ, పక్కన ఉన్నటువంటి అభిమానించేటువంటి, ప్రేమించేటువంటి అలాంటి భక్తిపరులైన ఆత్మ సంబంధమైన సహోదరులు ఆత్మీయులకు ఉండనే ఉంటారు. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి ఆయన అంటూ ఉన్నాడు, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు, వదిలేసి. అసలు వాడు తిడుతూ ఉన్నాడంటే ఇక్కడ నీకు ఒక రహస్యం చెప్పనా, ఆ రాజు చెబుతున్నటువంటి మాట, ఆ పరలోకపు తండ్రి వానికి సెలవు ఇవ్వకపోతే వాడి మాట మాట్లాడలేడు. ఒకవేళ వాడు మాట్లాడడానికి ఆ పరమ తండ్రి సెలవిచ్చాడనుకో, దాన్ని నేను కౌంటర్ వేసి వాడిని ఏదో చేశాను అనుకో, ఆ తండ్రి యొక్క చిత్తం ఏం కావాలి, హల్లెలూయా, ఆ తండ్రి యొక్క ప్రణాళిక ఏమి కావాలి. ఆ ఎగ్జామ్లో నేను పాస్ కాను కదా, ఆయన ఒక ఎగ్జామ్ పెట్టాడేమో, వాడిని తీసుకొని వచ్చి తిట్టు, ఇదిగో ఆ వ్యక్తిని తిట్టు, ఆ దావీదును తిట్టు. ఎంతగా తిడతావని అంటే మామూలుగా కాదు, పక్క వారు కూడా రోషము తెచ్చుకొని నిన్ను చంపేంతగా తిట్టు అనేటువంటి ఒక దురాత్మని వాళ్ళలో పనిచేసింది అనుకోండి. ఆ పరీక్షలు, ఆ యొక్క శోధనలు నేను నిలబడి జయించకపోతే ఆ తండ్రి దగ్గర నేను స్థానం కోల్పోతాను కదా. ఆయన సంకల్పం ఏమి కావాలి, ఆయన సంకల్పం నుంచి దూరము చేసే పని ఏదైనా నాకు వద్దు. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు 16 5వ వచనం 2 సమూయేలు 16. షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో
నీవు ఏలవలనని నీవు ఎల్లగొట్టిన సౌలు వారి యొక్క హత్యను యెహోవా నీ మీదికి రప్పించి అబ్షాలోము చేతికి అప్పగించి ఉన్నాడు. ఏమంట నీవు నరహంతకుడవు. ఆ మాట చదువు. చీపో 8వ వచనం ఏమంట? ముందు నరహంతకుడా, అడ్రస్సింగ్ చూడండి ఎలాగంటున్నారు. నరహంతకుడా, ఆ షిమి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. చూడండి ఎవరిని? ఒక రాజును అంటున్నటువంటి మాట. నరహంతకుడా, దుర్మార్గుడా. దావీదు దుర్మార్గుడా అండి? దావీదు దుర్మార్గంగా కనిపిస్తుంది. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. ఒక్కసారి మీరు ఆ మాట అని చూడండి. చీపో. నరహంతకుడా, చీపో. నీవేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి సౌలును చంపడానికి ఎన్నోసార్లు అవకాశం వచ్చినప్పటికీ దావీదు సౌలును చంపలేదు. హల్లెలూయా. పక్కవారికి అర్థమైంది, అన్నా ఎప్పుడో చంపాలి కదన్నా ఆ సౌలును. అసలు నీవు చంపి ఉంటే ఇంకొక రేంజ్లో ఉండేది. అలాంటిది వీడు నీవే చంపావంటాడేంటి? ఎవరు అంటున్నారు? ఈ షిమి అనేవాడు అంటున్నాడు, సౌలు బ్రతికిందే ఆ యొక్క దావీదు క్షమాభిక్ష మీద. చాలా కాలం బ్రతికిందే ఆ దావీదు క్షమాభిక్ష మీద. ఆ బ్రతికినటువంటి క్షమించి వదిలేసినటువంటి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆ దావీదును ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, నరహంతకుడా, సౌలును చంపించింది నువ్వే. సౌలును చంపించింది దావీదా, కాపాడింది దావీదా, చంపించిందా? దావీదు చేసింది సౌలును చంపించాడా, కాపాడాడా? కాపాడిన వ్యక్తికి వస్తున్నటువంటి ఆ యొక్క గిఫ్ట్ ఏంటంటే, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, నీవే హత్య చేశావు, నీవే చంపించావు. చంపనటువంటి వ్యక్తిని, నరహత్య చేయనటువంటి వ్యక్తిని నీవే నరహత్య చేశావు అన్నటువంటి మాట తన దగ్గరికి రావడమే కాకుండా, దుర్మార్గుడా, చీపో. ఎవరినంటారండి? అసహించుకునే విధంగా, దేశించే విధంగా, అసలు లెక్కలేని విధంగా, అంత విసుగుతూ అంటాం కదా. ఒకసారి అని చూడండి. ఓకే, దేవునికి స్తోత్రం. అలవాటు లేదు. హల్లెలూయా. ఎప్పుడో విడిచిపెట్టారు. హల్లెలూయా. చీపో అని అంటున్నప్పటికీ అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ముందుకెళ్దాం. ఎక్కడ? 9వ వచనం. అభిషై ఏమంట? అక్కడ దావీదు పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట, అన్న వాడు కుక్క అన్న, వాడు చచ్చిన కుక్క అన్న. ఈ కుక్కతో ఏంటన్నా డిస్కషను, వీనితో డిస్కషన్ ఏంటన్నా? ఒక్క మాట చెప్పు. ఏమంట? నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి తలను ఛేదించి వచ్చేదను. టేక్ ఆఫ్ హిస్ హెడ్. తలను ఛేదించి వచ్చేదను. ఈ కుక్కతో డిస్కషన్ ఏంటన్నా? ఒక్క మాట చెప్పన్నా వాడిని లేపేస్తాను. లేపేస్తాను. మంచి ఆఫరు. ఆయన కూడా ఏమీ అనాల్సిన అవసరం లేదు. నేను చంపానని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి ఉంటే అక్కడ దావీదు అంటున్నటువంటి మాట చూడండి. అందుకు రాజు, కుమారులారా, మీకును నాకు ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవీలాగు ఎందుకు చేయుచున్నవని ఆక్షేపణ చేయగలవాడెవడు? హల్లెలూయా. నీలాగా నేను బ్రతుకుతానా? నాలాగా నువ్వు బ్రతుకుతావా?
సెరూయా కుమారుడా, నాతో నడక వేసినటువంటి నీవు నన్ను గమనించుకుంటూ, నన్ను పరిశీలన చేసుకుంటూ నేర్చుకున్నటువంటి సంగతి ఏమిటి? ఇదిగో నేను ఏ సహనముతో, ఏ ప్రేమతో ఎలాగ బ్రతుకుచూ ఉన్నానో నీకు తెలియదా? ఈ సమయంలో ఏ విధంగా నేను స్పందిస్తానో నీకు తెలియదా? చంపమని చెప్పని చెప్పినటువంటి అనుభవం ఎప్పుడైనా ఉందా? ఆ రాజునే చంపేసేవాడిని వాడిని కదా, సింహాసనం మీద వెళ్ళి కూర్చునేవాడిని కదా. ఈ అడవి పాలెందుకు నాకు? ఈ దిక్కుమాలినటువంటి స్థితిలో బ్రతకవలసినటువంటి అవసరం ఏమిటి? ఇన్ని రోజులు నువ్వు గమనించలేదా? నీకు అర్థం కాలేదా నా బ్రతుకు? నీతో నాకు పొందు ఏమి? నీలాంటి బ్రతుకు నేను బ్రతికేవాడిని కాదు. సరే, ఒకవేళ ఆ పరమ తండ్రి సైన్యములకు అధిపతియగు యెహోవానే వానిని శపించమని సెలవిచ్చి ఉంటే గనక వాణ్ణి ఎందుకు ఈ విధంగా శపిస్తున్నావని నేను వాణ్ణి ఏ విధంగా అడగగలను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయంలో అది నాటుకపోవాలి. మళ్ళీ చదువు. అందుకు రాజు, కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దేవుడు దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా. చాలు అక్కడ ఒక్క మాట మీరు చెప్తారా? మీకు నాకేం పొందు? వానిని శపింపనీయుడి. నీ జీవితంలో ఇప్పుడు ఎవరైనా శపించే వాళ్ళు ఉంటే నువ్వు ఆ మాట అనగలవా? వానిని శపింపనీయుడి. చెప్పండి ఒకసారి. వానిని శపింపనీయుడి, ఆమెను శపింపనీయుడి. ఒక్కసారి మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. మీ దగ్గరికి శాపవచనాలు వచ్చినప్పుడు మీ యొక్క మనసులో, మీ హృదయంలో రావాల్సినటువంటి తలంపు ఏంటంటే, ఈ మనిషిని శపింపని. హల్లెలూయా. పరమ తండ్రి యొక్క మహాకృపను బట్టి ధైర్యంగా ఆయన సన్నిధిలో చెబుతూ ఉన్నానండి. నేను గర్వంతో చెప్పడం లేదు. ఏ స్థితికైనా ఎంతగా శపించిన, ఎంతగా దూషించిన వారిని ప్రేమగా చూసేటువంటి కృప అనుభవంలోనికి ఆ పరమ తండ్రి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవంలోకి నేను రావాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ సహనము సకల జనుల ఎదుట తెలియజేయాలని ఆ పరమ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. నీ సహనము ఎప్పుడైతే ఆయన కోరుకున్న రీతిగా వస్తూ ఉందో, నీకు ఘనత, నీకు ప్రఖ్యాతి, నీకు పేరును, నీకు ప్రతిష్టను ఆ పరమ తండ్రి దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి సహనము నీకు కలుగునుగాక, అట్టి ఓర్పు నీకు కలుగునుగాక. ఆయన యొక్క సహనము నీలోనికి వచ్చునుగాక. దూషణ పాలు కాకుందువు కాక. శపించే వారిని శపింపనిత్తువు గాక, దూషించే వారిని దూషించనిత్తువు గాక. ఆ పరమ తండ్రి కోరుకుంటున్నది దావీదు చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకొరకే చరిత్రలో నిలిచిపోయాడు.